హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా సింపుల్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మనకి ఎప్పుడైనా కర్రీ చేయడానికి టైం లేనప్పుడు కానీ, లేదా పప్పుచారులోకి సైడ్ డిష్‌గా కానీ ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి మనం చపాతీ కాల్చుకునే ప్యాన్ ఏదైతే ఉంటుందో అది పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే ఒక 3 ఎగ్స్ ఇలా బాయిల్ చేసి మధ్యలోకి కట్ చేసి పెట్టుకునండి. అవన్నీ కూడా ఇలా ఒక్కోటిగా ప్యాన్‌పై పెట్టుకోవాలి. మనం ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలండి. చూడండి ఇలా అన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా అన్ని ఎగ్ ముక్కలకి పట్టేలా కూడా అడ్జస్ట్ చేసుకొని, మళ్ళీ ఇప్పుడు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా పిల్లల లంచ్ బాక్స్‌లో కూడా ఈ రెసిపీని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. చూడండి మళ్ళీ టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టామంటే కూడా ఎగ్ అంతా కూడా ప్యాన్‌కి అంటుకుపోతుంది కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చే వరకు కూడా రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మంచి కలర్ వచ్చేసింది కదా! ఎగ్ అంతా కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. మనకి ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు, కారం అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ దీన్ని టర్న్ చేసుకోవాలి. మనం ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టినా, మీడియం ఫ్లేమ్‌లో పెట్టినా కారం, పసుపు అంతా కూడా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్‌గా కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఒకసారి మళ్ళీ దీన్ని అటు ఇటు టర్న్ చేసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని. చూడండి చక్కగా మంచి కలర్ వచ్చేసింది. ఎగ్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక్కోటిగా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండీ! ఎంతో టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. అప్పటికప్పుడు ఈజీగా ట్రై చేయొచ్చు. వేడి వేడి అన్నంతో పాటు పప్పుచారులోకి సైడ్ డిష్‌గా కూడా దీన్ని సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ డెఫినిట్‌గా మీరు కూడా ఈ రెసిపీని ఇదే ప్రాసెస్‌లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తోని షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరి ఇలాంటి ఎన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.